ఈ ఆలయంలో గాలి కూడా శిల్పకళతోనే ప్రవహిస్తుందంటే నమ్మగలరా? ఒక్క పువ్వు రేకులో దారం దూర్చేంత సూక్ష్మమైన శిల్పాలు, ఏసీ లేకుండానే గర్భగుడిలో చల్లదనం, నల్లరాతిలో జీవంలా కనిపించే నంది, ఇవి అన్నీ ఒకే చోట. కాకతీయుల అమర కళాఖండం 1000 స్తంభాల గుడి. ఈ రోజు మనం చూడబోయేది కేవలం ఒక దేవాలయం కాదు, శిల్పకళలో దాగిన విజ్ఞానం, భక్తిలో కలిసిన శాస్త్రం మరియు కాలాన్ని జయించిన ఒక అద్భుత వారసత్వం. 1162లో రుద్రదేవుని చేతుల మీదుగా జన్మించిన ఈ ఆలయం ఎందుకు 1000 స్తంభాల దేవాలయంగా ప్రసిద్ధి చెందిందో, నక్షత్రాకార పీఠం వెనుక రహస్యం ఏమిటో, భూగర్భ రహస్య మార్గాల కథ ఏమిటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతొనకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన 1000 స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోను హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు. కాకతీయుల శిల్పకళ శైలితో అలరారే ఈ త్రికుటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకలతో అలరారుతూ చూపరులను సంభ్రమాచర్యాలను గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మండపానికి మరియు ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్లుగా గాలికి రాలే పువ్వులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధాన ఆలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుణ్ణి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజశిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరుణ్ణి అర్చించి భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్యభంగిమలు ఉన్న శ్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపర్లను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగినది. మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తజన జనసందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిలవర్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్య పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగులుస్తుందనడం నిస్సంశయం.
ఇంతటి ప్రసక్తి కల ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు కాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్కు చేరుకున్న పిదప బస్సు లేక ఆటోలు గుండా 5 కిలోమీటర్ల దూరంలోనున్న హనుమకొండ నగరానికి చేరుకుని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు. వరంగల్ నుంచి సుమారు 7 కిలోమీటర్లుంటుంది. అక్కడి 1000 స్తంభాల మంటపం ఆలయ అద్భుతం శిల్ప సంపదతో నిర్మించబడ్డాయి. ఇది 1162లో పాలించిన రుద్రదేవుని కాలం నాటిది. ఇది చాళుక్య శిల్ప సంపదను సంతరించుకున్న స్తంభాల మీద, దర్వాజాల మీద చూడచక్కని శిల్పాలున్నాయి. ఆనాటి ఆహార విహారాదులను కళ్ళకు కట్టినట్లు కనిపించే జానపదుల బొమ్మలు, తరుల తాగుల్మాదులు స్తంభాల కలంకారములుగా శోభిల్లాయి. పువ్వుల రేకుల మడతల్లో నుంచి సన్నని తీగ లేక దారం కూడా దూర్చి తీయవచ్చు. ఈ ఆలయంలో నంది నల్లరాతిలో సొంపుగా చెక్కబడింది. మెడ పట్టెడలు వగరాయులు బహుసున్నితంగా చెక్కబడ్డాయి. శిల్పములు ఒక ఎత్తైతే రెండో వంక ఆలయ గర్భగుడిలోనికి డబల్ వాల్ సిస్టంలో ఎయిర్ కండిషన్డ్ చేయబడినట్లు చల్లటి గాలి మాత్రము తగినంత మేరకు వచ్చినట్లు ఏర్పాటు చేయబడింది. ఇదే ఆనాటి నిర్మాణ కౌశల్యానికి మచ్చుతునక. వరంగల్ చేరటానికి హైదరాబాద్ నుండి వారానికి 3 మార్లు వాయుదూత్ విమాన మార్గం ఉంది. రైలు మీద అయితే కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు ప్రతిరోజు ఉంది. 4 గంటల ప్రయాణం. విజయవాడ నుండి అయితే కాజీపేట దగ్గర దిగి కొద్ది కిలోమీటర్ల దూరంలో వరంగల్ను చూడవచ్చు. హైదరాబాదు నిజామాబాదుల నుండి మంచి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇంత అద్భుతమైన శిల్పకళను మనం చూస్తూ వెళ్ళాం. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలే ఉంటుంది. ఇవన్నీ రాళ్లతో చేశారా లేదా భక్తితో శ్వాస పోసారా? 1000 స్తంభాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కథ, ఒక్కొక్కటి కాలాన్ని ఎదిరించిన సాక్ష్యం. కాకతీయుల కళ ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తుందంటే అది వారి చేతుల్లో కాదు, వారి హృదయంలో ఉన్న శివభక్తిలోనే ఉంది. ఈరోజు మనం చూసింది ఒక ఆలయాన్ని కాదు, మన సంస్కృతికి నిలిచిన శాశ్వత గుర్తును. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా? కింద కామెంట్లో మీ భావాలను చెప్పండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక చారిత్రక ప్రయాణాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.